నూరుకట్ల పిశాచం కథలు. విచిత్ర వీణ. పుష్పక దేశాన్నేలే మాల్యవంత మహారాజుకి ఉన్నట్టుండి వైరాగ్యభావం కలిగింది. ఆయన మంత్రుల్ని పిలిచి, ఈ తనువు శాశ్వతం కాదు, ఈ ప్రపంచంలో జీవం నింపుకున్న ఏ ప్రాణి శాశ్వతం కాదు. ఈ రోజు నుంచి నేను అశాశ్వతమైన ఈ ప్రపంచంలోంచి శాశ్వతమైనదేదో తెలుసుకునేందుకు అన్వేషిస్తాను అని చెప్పాడు. ఇది విని మంత్రులందరూ కలవరపడ్డారు. మాల్యవంతుడు సమర్థుడైన ప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉంటున్నారు. దేశానికి శత్రుభయం లేకుండా పోయింది. ప్రభు, తనువు శాశ్వతం కాకపోవచ్చు, అసలు ఈ ప్రపంచమే శాశ్వతం కాకపోవచ్చు, కానీ బ్రతికినంత కాలం సుఖంగా రోజులు గడవాలి కదా. మీరు పాలనాభారం వదులుకుంటే దేశంలో ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. తమరు మనసును చిక్కబట్టుకుని నిర్ణయం మార్చుకోండి అని మంత్రులు మాల్యవంతుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మాల్యవంతుడు ఎవరి మాట వినలేదు. అంతఃపురోద్యానవనంలో ఓ చిన్న కుటీరం నిర్మింపచేసి అందులోకి మకాం మార్చేశాడు మాల్యవంతుడు. మంత్రులందరూ మహారాణి పద్మావతి వద్దకు వెళ్లి, అమ్మా, ఉన్నట్టుండి మహారాజుకు వైరాగ్యం ఎందుకు కలిగిందో తెలియటం లేదు. ఈ విపత్కర పరిస్థితిలో ఏం చేయాలో మాకు తోచటం లేదు. తమరే ఏదైనా పరిష్కార మార్గం సూచించాలి అన్నారు. మహారాణి పద్మావతి వారితో, ఈ విషయమై నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అయినా ఏదో భ్రమ, మాయ మనసును లోబరుచుకుని సుఖజీవితానికి పురుగొల్పుతుంది. కొందరు ఆ భ్రమ, మాయల నుండి బయటపడతారు, విరాగులవుతారు. అయితే మనిషిని విరాగిగా బ్రతకమని భగవంతుడు ఆదేశించలేదు. ప్రతి మనిషి మాయకు లోబడాలన్నదే భగవన్ నిర్ణయం. ఉన్నట్టుండి ఒక మనిషి విరాగిగా మారిపోయాడంటే అందుకు కారణం అతడు జ్ఞాని అయినా కావచ్చు, లేదా మానసిక అనారోగ్యానికి గురై ఉండొచ్చు. అయితే ప్రభువులు జ్ఞానిగా మారిపోయారని నేను అనుకోవటం లేదు. ఎల్లకాలం రాజకార్యాల్లో మునిగి ఉండడం వల్ల సకల వినోదాలకు దూరమై క్రమంగా ఆయన మానసిక అనారోగ్యానికి గురయ్యారని నా అనుమానం అన్నది. ఈ అనారోగ్యం తగ్గించే మార్గం ఏదైనా ఆలోచించారా మహారాణి అని మంత్రులు పద్మావతిని ఆత్రుతగా అడిగారు. ముందుగా ఆస్థాన వైద్యుడి చేత పరీక్ష చేయించి ఆయన శరీరంలో ఇతర అనారోగ్యాలేమైనా ఉన్నాయా అన్నది నిర్ధారించాలి. కానీ నా అభిప్రాయంలో అందువల్ల ఎక్కువ ప్రయోజనం ఉండకపోవచ్చు. వైద్య పరిజ్ఞానం ఉన్న సాధువులకు తప్ప మహారాజు అనారోగ్యం తొలగించడం మరెవరికీ సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అంది పద్మావతి. సరిగ్గా ఆ సమయంలోనే వారి కోసమే అన్నట్లుగా ఒక సాధువు వచ్చి రాజదర్శనం కోరాడు. ఆయన హిమాలయాల్లో 10 ఏళ్లు గడిపి ప్రకృతిలోని మూలికా రహస్యాలు చాలా వరకు తెలుసుకున్నాడట. పేద ప్రజలకు సేవ చేయటం కోసం ఒక వైద్యాశ్రమాన్ని నెలకొల్పటానికి రాజు సహాయపడతాడన్న ఆశతో ఆ సాధువు అక్కడికి వచ్చాడు. దాంతో రాజు ప్రస్తుత పరిస్థితిని సాధువుకు వివరించి చెప్పారు మంత్రులు. సాధువు వెంటనే రాజును కలుసుకోగోరాడు. సాధువు కావటం వలన ఆయనకు వెంటనే రాజదర్శనం లభించింది. సాధువు రాజుతో ఒక రోజంతా సంభాషించాడు. ఆ తర్వాత బయటికి వచ్చి మంత్రులతో, మహారాజు మానసికంగా జబ్బుపడ్డాడు. ఆయన వైరాగ్యానికి అదే కారణం. ప్రతి వ్యక్తి మానసికోల్లాసం కోసం మామూలు పనులతో పాటు వాటికి భిన్నమైనవి కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకే రకం జీవితం గడిపేవాడికి వైరాగ్యం తప్పనిసరి అని చెప్పాడు. మహారాజు వైరాగ్యం పోవాలంటే ఏం చేయాలో తమరే సెలవియండి స్వామి అని మంత్రులు సాధువును అడిగారు. సుదీప్త దేశపు రాజు ఓంకారగుప్తుడి వద్ద అద్భుత మహిమగల విచిత్రవీణ ఉంది. అది ఎలాగైనా సంపాదించి నిపుణుడైన వైణికుడి చేత వారం రోజుల పాటు రాజుకు ఆ వీణానాదం వినిపించారంటే ఆయన తిరిగి మామూలు మనిషి అవుతాడు. తర్వాత నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు. పుష్పక రాజ్యానికి పొరుగున ఉన్నదే సుదీప్త దేశం. ఈ 2 దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. అందుకని మంత్రులు బాగా ఆలోచించి ఒక ఉపాయం ఆలోచించారు. మాల్యవంతుడి కొలువులో పాచికలాటలో శకునిని మించిన వాడొకడున్నాడు. అతడి పేరు మహేశ్వరుడు. ఓంకారగుప్తుడికి పాచికలాట అంటే ప్రాణం. పాచికలాటలో ఆయన్ను మెప్పించి విచిత్రవీణ సంపాదించుకు రమ్మని మాల్యవంతుడి మంత్రులు మహేశ్వరుణ్ణి
సుదీప్త దేశానికి పంపారు. మహేశ్వరుడు సరేనని సుదీప్త దేశం వెళ్ళాడు. పాచికలాట పేరు చెప్పి రాజదర్శనం పొందాడు. మహేశ్వరుడు ఓంకారగుప్తుడికి పాచికలాటలో తన ప్రావీణ్యం ప్రదర్శించి చూపించాడు. ఓంకారగుప్తుడు ఎంతో సంతోషించి, నేను నీతో పాచికలాడతాను. నన్ను ఓడిస్తే నీకు కోరిన ధన కనక వస్తువాహనాలేమైనా ఇవ్వగలను అన్నాడు. ప్రభూ, నాకు వజ్రాలు, మొహిరీలు, బంగారం అవసరం లేదు. పాచికలాటలో గెలిచిన పక్షంలో నాకు తమ వద్ద ఉన్న విచిత్ర వీణను కానుకగా ఇప్పించండి, అది చాలు అన్నాడు మహేశ్వరుడు. ఆ విచిత్ర వీణ నాకు పంచ ప్రాణాలలో ఒకటి, అది తప్ప ఇంకేమైనా కోరు, నీకిస్తాను అన్నాడు ఓంకారగుప్తుడు. నాకింకేమీ వద్దు మహాప్రభు, విచిత్ర వీణ మాత్రమే కావాలి అన్నాడు మహేశ్వరుడు. అయితే నేను నీతో పాచికలాడను, కానీ నీ పాచికలాట ప్రదర్శన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాబట్టి నేనిచ్చే కానుకలు తీసుకో అంటూ బంగారు నాణేల సంచినొకదాన్ని మహేశ్వరుడికి ఇచ్చాడు ఓంకారగుప్తుడు. మహేశ్వరుడు ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి, ప్రభూ, తమరెంతో ఉదారులు, కాని విచిత్ర వీణ విషయంలో తమరు ఉదారంగా ప్రవర్తించలేదు. విచిత్ర వీణను నాకు సంపాదించి పెట్టలేకపోయింది నా పాచికలాట, కాబట్టి అందులో నా ప్రావీణ్యం వృధాయే కదా అన్నాడు. ఓంకారగుప్తుడు మందహాసం చేసి, పాచికలాడటం నా బలహీనత, కాని పాచికలాట మంచి అలవాటు కాదని నాకు తెలుసు. 7 వ్యసనాల్లోనూ అది ఒకటి, అది అతి నీచమైనది కూడా. నా వద్ద ఉన్న విచిత్ర వీణ ఒక అద్భుతమైన వస్తువు. జూదంలో దాన్ని పణంగా ఒడ్డితే నాకు అవమానం, జూదంలో దాన్ని గెలుచుకోవడం నీకు అవమానమే. ఆ విచిత్ర వీణను నీతో పందెం కాస్తే జూదంలో తమ్ములను, భార్యను పణంగా ఒడ్డిన ధర్మరాజు కంటే పెద్ద తప్పు చేసిన వాడినవుతాను, అది నాకిష్టం లేదు అన్నాడు. అయితే ఆ వీణను తమరెవరితో పందెం కాస్తారు అని అడిగాడు మహేశ్వరుడు. నాకు మల్లయుద్ధమంటే ఎంతో ఇష్టం, అందులో అన్ని మెళకువలు నేర్చుకున్నాను. మల్లయుద్ధంలో బలరాముడంతటి వాడని అనిపించుకున్న జయదేవుడు నా గురువు. ఆయన తన శిష్యులందరికీ మల్లయుద్ధం పోటీలు పెట్టి గెలుపొందిన వాడికి విచిత్ర వీణ ఇస్తానన్నాడు. ఆ విధంగా నేను ఆ పోటీల్లో విచిత్ర వీణను గెలుచుకున్నాను. కాబట్టి నన్ను ఏ వీరుడైనా మల్లయుద్ధంలో ఓడించగలిగితే అతడికి నా విచిత్ర వీణను సంతోషంగా సమర్పిస్తాను అన్నాడు ఓంకారగుప్తుడు. మహేశ్వరుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లి జరిగింది మంత్రులకు చెప్పాడు. మంత్రులు వెంటనే రాచకొలువులోని మల్లయుద్ధ వీరులందర్నీ పిలిచి, మీలో ఓంకారగుప్తుణ్ణి మల్లయుద్ధంలో ఓడించగల వారెవరున్నారు అని అడిగాడు. వారందరూ వినయంగా తల్లు వంచి, ఓంకారగుప్తుడి మల్ల విద్యా ప్రావీణ్యం జగద్విదితం, ఆ ప్రభువుని ఓడించగల సామర్థ్యం ఎవరికైనా ఉంటే కనుక అది మన మహారాజుకి మాత్రమే ఉంది అని వెళ్ళిపోయారు. మంత్రుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వైరాగ్య భారంతో రాచరికాన్ని వదిలిన మహారాజు విచిత్ర వీణ కోసం ఓంకారగుప్తుడితో తలపడడు కదా. బాగా ఆలోచించి మంత్రులు చివరకు చోర విద్యలో అత్యంత నిపుణుడైన సుచోరుడిని సుదీప్త దేశానికి పంపారు. సుచోరుడు విచిత్ర వీణను కాజేయబోయి కారాగారం పాలయ్యాడు. ఈ వార్త తెలిసిన మంత్రులు 2 రోజుల పాటు మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఓంకారగుప్తుడి విచిత్ర వీణను సాధించడానికి మోసం పనికిరాదు, యుక్తి కూడా ఫలించదు. ఏం సాధించినా శక్తితోనే సాధించాలి. అంటే పుష్పక రాజ్యం సుదీప్త రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం ముగిస్తే సంధి షరతుగా విచిత్ర వీణను అడిగి తీసుకోవాలి. సుదీప్త రాజ్యం కూడా సైనికపరంగా బలమైనది. ముందుగా యుద్ధం ప్రకటిస్తే ఓంకారగుప్తుడు అప్రమత్తుడై ఉంటాడు. ప్రస్తుతం 2 రాజ్యాలకు మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టు ఎవరికీ అనుమానం లేదు. విచిత్ర వీణ గురించి కాకపోతే యుద్ధానికి కూడా తగిన కారణాలు లేవు. అందుచేత రహస్యంగా సైన్యాన్ని సమాయత్తం చేసి హఠాత్తుగా సుదీప్త రాజ్యం మీద దాడి చేయటం ఒక్కటే మార్గం. ఈ ఆలోచనతో మంత్రులందరూ రహస్యంగా సైన్యాన్ని సమాయత్తం చేయసాగారు. వారు ఆ ప్రయత్నంలో ఉండగానే ఒక రోజున సాధువు మళ్లీ వారిని కలుసుకోవడానికి వచ్చాడు. మంత్రులు ఆయన్ని చూసి ఆశ్చర్యపడి మళ్లీ వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోగోరారు. మాల్యవంతుడి ఆరోగ్యం కుదుటపడితే నా ఆశ్రమ నిర్మాణానికి సాయం అడుగుదామని వచ్చాను అన్నాడు సాధువు.
ఇంకా విచిత్ర వీణ లభించనే లేదు. అప్పుడే మహారాజు ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది స్వామి అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. నేను వచ్చి వెళ్ళి చాలా కాలమైంది. ఇంతకాలం మీరేం చేస్తున్నట్టు అన్నాడు సాధువు తను ఆశ్చర్యపడుతూ. మంత్రులు ఆయనకి అంతవరకు తామేం చేసినది, ఇప్పుడేం చెయ్యబోతున్నది వివరంగా చెప్పారు. సాధువు అంతా విని, మీ వంటి మంత్రుల కారణంగానే మీ మహారాజుకు రాజ్య పాలనాభారం అధికమై క్రమంగా వైరాగ్యం కలిగిందని నాకిప్పుడు అనిపిస్తోంది. మీలో ఇద్దరు నాతో రండి, విచిత్ర వీణను సంపాదించే సులభమైన మార్గం చెబుతాను అన్నాడు. అలా ఇద్దరు మంత్రులు సాధువుతో కలిసి సుదీప్త దేశానికి వెళ్లి ఓంకారగుప్తుణ్ణి కలుసుకున్నారు. సాధువు ఓంకారగుప్తుడితో, రాజా, ఒక రాజకార్యం మీద నీ పొరుగురాజు మాల్యవంతుడి మంత్రులిరువురు నాతో కలిసి నీ దర్శనానికొచ్చారు. కొంతకాలంగా పుష్పక ప్రభువు మాల్యవంతుణ్ణి ఏదో వింతరోగం బాధిస్తోంది. అందుకని ఆయన అంతఃపురోద్యాన వనంలో ఒక్కడే ఉంటున్నాడు. ఆయన మామూలు మనిషి కావడానికి ఉన్న మార్గం ఒకటే, అది నీ విచిత్ర వీణానాదం వినిపించడం. మీ రెండు రాజ్యాలకు అంతగా సాన్నిహిత్యం లేదు కాబట్టి ఈ మాట చెప్పడానికి వారు నా సహాయం కోరారు. దయతో వీరికి విచిత్ర వీణను ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఓంకారగుప్తుడు వెంటనే సాధువుకు నమస్కరించి, స్వామి, ఇది చెప్పడానికి మీరు మంత్రులు పని కట్టుకుని రావాలా? భటుల చేత కబురు పంపిస్తే నేనే స్వయంగా వీణ తీసుకొచ్చి మాల్యవంతుడికి మోగించి వినిపించి ఆయన ఆరోగ్యం సరిచేయనా? మా రెండు రాజ్యాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకునే ఇంత గొప్ప అవకాశాన్ని నేను వదులుకుంటానా అన్నాడు. ఇది వినగానే మంత్రులు సిగ్గుతో తల్లదించుకున్నారు. మాట మాత్రంగా అడిగితే జరిగిపోయే చిన్న విషయానికి మోసం, దొంగతనం, ఆఖరికి యుద్ధం దాకా తమ ఆలోచన వెళ్ళినందుకు వారు మనసులోనే పశ్చాత్తాపపడ్డారు. తర్వాత ఓంకారగుప్తుడు పుష్పక దేశానికి వెళ్లి విచిత్ర వీణా నాదంతో మాల్యవంతుణ్ణి మామూలు మనిషిని చేశాడు. మాల్యవంతుడు అప్పటినుంచి రాజ్యపాలనా వ్యవహారాలతో పాటు వినోదాన్నిచ్చే ఇతర కార్యక్రమాలకు కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా రాజ్యపాలన చేశాడు. పుష్పక సుదీప్త దేశాలు పరస్పర సహాయంతో మరింత సుభిక్షంగా వర్ధిల్లాయి. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకోవాలనుకునే మనస్తత్వం ప్రమాదకరమైనది. వినోదాలకు హింసా మార్గం ఎన్నుకున్న నా మనస్తత్వము ప్రమాదకరమైనదే. ప్రజాక్షేమాన్ని ఆలోచించే ప్రభువులు ఓంకారగుప్తుల్లా ఆదర్శంగా ఆలోచించాలి. నేను మాల్యవంతుడి మంత్రుల వలె కాకుండా ఓంకారగుప్తుల్లా ఆలోచించేలా మార్పు చెందాలి అని మనసులోనే మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మళ్ళీ మరో కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.